గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. చంద్రబాబు అప్రచాణిక్యమంతా ఏమైంది అని ఇప్పుడు సొంత పార్టీలోనే అంటున్న మాట. పోయి 6% కూడా ఏపీలో ఓట్లు లేని బీజేపీ పొత్తేమిటి అని నొసలు చిట్లించే తమ్ముళ్లు కనిపిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఏమాత్రం రాజకీయ లాభం లేకపోగా టీడీపీకి భారీ గండి పడుతుందని తమ్ముళ్లు భయపడుతున్నారు. సీట్ల రూపంలో తమ్ముళ్లకు తొలి దెబ్బ పడితే ఓట్లు చిల్లు రూపంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు గట్టి దెబ్బ పడుతుంది అని అంటున్నారు. బీజేపీతో పొత్తుని ఒక సెక్షన్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అలా మైనారిటీ వర్గాలలో పాటు కొన్ని వర్గాల ఓట్లు దూరమవుతాయి. మరోవైపు చూస్తే ఏపీకి బీజేపీ ఏ మేలు చేయలేదన్న సత్యం జనాలకు తెలుసు. దాంతో వారు బీజేపీ మీద ఉన్న కోపంతో టీడీపీని ఓడిస్తారు అని భయపడుతున్నారు. ఇక బీజేపీతో పొత్తు కోసం ఆ పార్టీ రాలేదు. చంద్రబాబే ఢిల్లీ వెళ్లారు. బీజేపీ బెట్టు చేసి మరీ సీట్ల మీద పట్టుపడుతోంది. బీజేపీ పెద్దలు ఇదే ఛాన్స్ అని బిగ్ నెంబర్లోని సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తే ఎన్నికల కంటే ముందే ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు చిక్కులే వీడలేదు. ఆ సర్దుబాట్లు పెద్ద తిరుగుబాట్లకు దారితీస్తున్నాయి. ఈలోగా బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు సమర్పించకుంటే తమ్ముళ్లకు సీట్లు ఏవి అన్న కంగారు కలవరంతో కూడిన ఆగ్రహం కూడా తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు చూస్తే బీజేపీతో ఎందుకు ఇంతలా పొత్తు కోసం టీడీపీ అధినేత వెంపర్లాడుతున్నారు అంటే ఎలక్ట్రీనింగ్ కోసం జగన్ని కట్టడి చేయటం కోసం. మరి జగన్ విషయంలో బీజేపీ అలా ఉందా అంటే చంద్రబాబు ఇలా అమిత్ షాతో మాట్లాడి వచ్చేశాక ఆ మరుసటి రోజే జగన్ను పిలిపించుకొని మరీ నరేంద్ర మోడీ అమిత్ షాలు ఇద్దరూ గంటల తరబడి ఆయనతో మంతనాలు జరిపారు. ఆ మంతనాలలో రాజకీయ అంశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీ పెద్దలలో అంతర్మథనం మొదలైంది అని అంటున్నారు. రేపటి రోజున తమతో పొత్తులో ఉన్న ఇండైరెక్ట్గా జగన్కే సహకారం అందిస్తూ పోతే ఇక లాభమేంటి అన్నది వారికి పట్టుకున్న బాధ అంటున్నారు. అనుకున్నది కాకపోతే ఎందుకొచ్చిన పొత్తు అన్నది కూడా ఆవేదనగా ఉంది అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తును మెజారిటీ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని వారు మొత్తుకుంటున్నారు. బీజేపీ జగన్తో గుడ్ రిలేషన్స్ కొనసాగిస్తున్నంత వరకు టీడీపీ పొత్తు పంటదు కూడా అంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సరే, అలాగే బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే బీజేపీతో 4 ఏళ్లుగా పొత్తులో ఉంటూ మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది మరో ప్రశ్నగా ఉంది. అసలు వారు వీరు వద్దు, టీడీపీ సింగిల్గా పోటీ చేయాలన్న డిమాండ్ కూడా అంతకంతకు పెరుగుతోంది. అయితే బాబు తెలుసో తెలియకో పొత్తుల ట్రాప్లో పడిపోయారు. ఆయన పవన్తో తెంచుకోలేరు, బీజేపీతోనూ దూరం కాలేరు అంటున్నారు. మొత్తం మీద చూస్తే అన్నీ త్యాగం చేసి పొత్తులకు టీడీపీ ముందుకు వస్తే ఈ గందరగోళం నుంచి పూర్తి ప్రయోజనాలు వైసీపీ పొందేలా ఏపీ పొలిటికల్ సీన్ తయారవుతోంది అన్నది తమ్ముళ్ల ఆందోళనగా ఉంది. మొత్తానికి 2014న రిపీట్ చేయాలనుకుంటే 2024లో కుదరకపోగా కథ అడ్డం తిరుగుతుందా అన్న కంగారు అంతకంతకు టీడీపీలో పెరిగిపోతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.